ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే నీలకంఠప్ప పెద్దన్నది భూమి దాదాపుగా 2005లో శంకరయ్యతో ఆ భూమి తీసుకోవడం జరిగింది. 2 ఎకరాల 37 సెంట్లు భూమిని సోమలదొడ్డిలో పక్కన సైడ్కు నారాయణ కాలేజు బ్యాక్ సైడు ఆ భూమి. మరి 2021 ఫస్ట్ కరోనా నుండి ఆ భూమి కోసం పోరాడుతూ ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు పెద్దన్న. మరి వాళ్ళ యొక్క సోదరులు అంతా కూడా ఆ భూమి కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి అక్కడ ఉన్నటువంటి పామురా వెంకటేశు, బొట్టు రామాంజనేయులు, మరి మరి కానిస్టేబుల్ ఎవరో చంద్రశేఖర్ రెడ్డి అన్నారు పేరు, మరి వీళ్ళంతా కూడా అడ్డుకుంటున్నారు. మనోహర్తో మేము కొన్నాము, మాది 2 ఎకరాలు ఉంది, మాది 5 సెంట్లు ఉంది, 3 సెంట్లు ఉందని చెప్పి అక్రమంగా పెద్దన్న భూమిలో బండలు నాటుకొని నమ్మరాళ్ళు కూడా బూడ్చుకొని మాదని చెప్పి బెదిరించడం జరుగుతూ ఉంది. దీనిపైన అయితే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తున్నాం. ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున అంటే పేదవాళ్ళ భూములను ఆక్రమించుకోవడానికి మీకు ఏం అధికారం ఇచ్చినారు, ఎవరు అధికారం ఇచ్చినారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే దళితుల భూములు ఆక్రమించుకున్నా అడిగేవాళ్ళు లేరా? అడిగేవాళ్ళు లేరనే ఈరోజు ఆక్రమించుకుంటున్నారు అన్యాయంగా. మరి ఎక్కడ దాకా సీఎం గారికి లెటర్ పెట్టినారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ పెట్టినారు, మాకు న్యాయం చేయండి అని. డీజీపీ రాష్ట్ర డీజీపీ గారికి కూడా లెటర్ పెట్టినారు, మళ్ళీ జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ గారికి పెట్టినారు. మరి ఇక్కడ రూరల్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంత లెక్క 4 సంవత్సరాల నుండి తిరుగుతున్నా కూడా పెద్దన్న భూమి సమస్యంగా తెగలేదు. భూమి సమస్యలో న్యాయం జరగలేదని చెప్పి కూడా మాకు కూడా ఆఫీస్ కాడికి రావడం జరిగింది 1 నెల క్రితము. మరి 2 డేస్ కింద కూడా వచ్చింటే ఎస్పీ గారికి ఇచ్చినాం 12వ తారీఖు. కాబట్టి ఈ భూమి సమస్యను మరి మండల సర్వేర్ జిల్లా సర్వేర్ కూడా సర్వే చేయించి పెద్దన్న భూమి సమస్య సమగ్రత విచారణ జరిపించి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ పిల్లోని పెద్దన్నకి ఎవరు లేరని చెప్పి ఈరోజు బెదిరిస్తాం జరుగుతుంది. ఆ భూమి జోలు వస్తే నిన్ను వదిలిపెట్టాము, చంపేస్తామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ సమస్య వచ్చినా మేము వ్యతిరేకిస్తాం. అది గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము ప్రశ్నిస్తాం. కాబట్టి మాకు ఆఫీస్ కాటికి కూడా రావడం జరిగింది. ఈరోజు పోయి అక్కడ జేసీబీ పెట్టి పంప్ చెట్లు క్లీన్ చేపిస్తా అంటే ఈరోజు చాలా జనం వచ్చి అడ్డుకున్నారు. భూమి మాదని, మీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయి తీసుకురండి, మేము కూడా చదివి చెప్తాము, మీరు చూడండి అని చెప్తే పేపర్లు తీసుకురాకుండా అడ్డుకొని మరి 100 ఫోన్ చేస్తారు. మాకు ఫోన్ చేసేది రాదా? మీకు ఒకటేనా చట్టం తెలిసింది, న్యాయం తెలిసిండేది? మాకు రాజ్యాంగం తెలుసు, చట్టం తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మాకు స్వేచ్ఛగా తిరిగి హక్కు, చట్టము గురించి మాకు చెప్పి పోయినాడు ఆయన పెద్ద ఆయన. కాబట్టి మేము కూడా తెలియజేస్తా ఉన్నాం, మా పెద్దన్న భూమి సమస్య మీరే సమగ్రత విచారణ జరిపించి సర్వే చేయించి మరి 7 ఎకరాల 62 సెంట్లు ఆ సర్వే నెంబర్లో ఉంది, మీరే విచారించి సర్వే చేసి న్యాయం చేయాల్సింది కూడా కోరుతున్నాం. సంబంధిత అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఇక్కడ మరి రూరల్ స్టేషన్లో సిఐ గారికి కూడా కోరుతున్నాం. ఎందుకంటే పోతారు ఆంధ్రకే పోతారు, ఆ స్టేషన్ కాడ కంప్లైంట్ ఇచ్చేది ఏంటంటే కంప్లైంట్ అంటే భయపడతారు, పారిపోతారు అని. పారిపోయేది లేదు, న్యాయం కోసం ఎక్కడ దాకైనా నిలబడతాం మేము. ఏం కేసులు కడితే భయపెట్టాలా మేమేమన్నా? ఆయన ఎవరో కానిస్టేబుల్ అంటే బెదిరిస్తాడంట. మేము 1000 కేసులు చూసినాము, ప్రజా సంఘాలను చూసినాము, నాయకులు చూసినామంటే మేము కూడా మీలాంటి పోలీసులు ఎంతో జనాన్ని చూసింటాము. కనీసం నేను 2018లో నాది ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సంస్థను స్థాపించినాను. నేను కూడా 1000 కేసులు 2000 కేసులు కూడా చేసింటాం. మీకు కూడా భయపడేది లేదు. ఇలాంటి భూమి సమస్యల కోసం మేము ఎన్నో పోరాటాలు చేసినాము, ఎన్నో సమస్యలు మేము పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పెద్దన్న సమస్య ఈరోజు 4 సంవత్సరాల నుంచి అధికారంలోకి తిరుగుతున్నారు. ఏం చేసినారు మళ్ళీ అధికారులు? ఈరోజు డిప్యూటీ సీఎం దగ్గర పోయినారు, మరి చంద్రబాబు నాయుడు దగ్గర పోయినారు, ఇక్కడ జిల్లా ఎస్పీకి ఇచ్చినారు, జిల్లా కలెక్టర్ దగ్గరికి ఇచ్చినారు. మళ్ళీ ఎందుకు న్యాయం చేయలేదు? కేవలం దళితుడని ఈరోజు అన్యాయం చేస్తున్నారు, ఏం చేయలేడని బెదిరిస్తున్నారు. ఈరోజు చంపేస్తానని బెదిరిస్తారంట. మీ అబ్బసం ఏమని ఇస్తున్నారు? ఆ చంపేస్తామని బెదిరించేది. ఆ భూమి సమస్యలో న్యాయం జరిగే వరకు పోరాడతాం, ఎక్కడి దాకైనా పోతాం. చట్టపరంగా మేము కూడా కోర్టుకు వెళ్తాం, స్టేషన్ పోతాం, ఎక్కడి దాకైనా పోతాం, న్యాయం జరిగే వరకు పోరాడతాము. కాబట్టి మీరే గవర్నమెంట్ సర్వేకి విచారణ జరిపించి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ పెద్దన్న భూమి సమస్యను న్యాయం చేసి మాకు ఆదుకోవాలని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు
151 సోములదొడ్డి పొలము, సోములదొడ్డి గ్రామము, సర్వే నంబరు. ఈ సర్వే నంబర్లో మీసాల నీలకంఠప్ప అనే పేరు మీద రిజిస్టర్ అయింది భూమి. మీసాల నీలకంఠప్ప పెద్దన్న వాళ్ళిద్దరు పార్ట్నర్స్, వాళ్ళిద్దరు కొనుక్కోవడం జరిగింది. ఈ భూమి శంకరయ్య అనే వ్యక్తితో కొనుక్కున్నారు వాళ్ళు. ఈ శంకరయ్య అనే వ్యక్తి భూమి రైక్లాత్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసుడు. ఆయన వారసుల నుంచి జినైన్ గా కొనుక్కున్నారు. ఈ భూమిని 2 ఎకరాల 60 సెంట్ల భూమిని అక్కడ పామరాయి వెంకటేష్ అనే వ్యక్తి ఆయన అనుచరులు కలిసి భూమిని కబ్జా చేయడానికి పూనుకున్నారు. ఈ భూమిని ఎట్లయినా కానీ దాన్ని కొట్టే ఉద్దేశంతో అక్కడ బండలు వేయించిండేది ఆయనే. మొత్తం అక్కడ భూమి కబ్జా చేయడానికి వేరే వాళ్ళని ఎవరిని పోనీకోకుండా, ఈ భూములను పోనీకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు. ఈయన పైన స్టేషన్లో ఇచ్చినాం కంప్లైంట్, ఎస్పీకి ఇచ్చినాము, ఎస్సీ ఎస్టీ కమిషనర్కి ఇచ్చినాము, డిప్యూటీ సీఎంకి ఇచ్చినాము. అంతలక్క ఇచ్చినప్పటికీ ఈయన స్టేషన్కి పిలిపిలేదు, లేకపోతే కనీసం ఏమని విచారించలేదు. ఈయన పైన చట్టపరమైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టి ఎస్సీ భూములను కబ్జా చేస్తున్నాడు కాబట్టి ఈయన మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి ఈయన ఈ అనుచరులని రిమాండ్లోకి తీసుకోవాలని మేము కోరుతున్నాము. జై హింద్, జై భారత్. మిత్రులారా, బహుజన సిద్ధాంతం, బహుజన విధానం, బహుజనులకు న్యాయం చేయాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు సోములదొడ్డి గ్రామంలో శంకరయ్య భూమిని కబ్జా చేస్తున్నటువంటి పామరాయి వెంకటేశు, అదేవిధంగా తన అనుచరులైనటువంటి ఇంకా కొంతమంది కూడా గతంలో నుంచి కూడా ఇది చాలా 2001 నుంచి జరుగుతున్నటువంటి అంశమే. 2001, 2020లో నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో సంబంధిత అధికారులు విచారణ ఏమాత్రం ముందుకు పోకుండా చేస్తున్నారు. దీనికి కారణకులు ఎవరంటే, కానీ ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో అది కులపరంగా చెప్పకూడదు, కానీ అయినా ఈ కులము వాళ్ళకు అడ్డు వస్తుంది. ఆ కులంతో నుంచి వీళ్ళు రకరకాలైనటువంటి మెహర్బానీ ఉపయోగించుకొని ఈ దళితుల భూములను ఎవరైతే కబ్జా చేస్తే వాళ్ళ మీద చర్యలు లేవు. ఎందుకంటే అధికార యంత్రాంగం కూడా కూటమిలో ప్రభుత్వంలో భాగం అని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం శోచనీయంగా ఉంది. కానీ మా బహుజనుల ఆగ్రహానికి, ఆవేశానికి గురి అయితే రేపు రాబోయే రోజుల్లో మేము కూడా గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అంత లోపల వీలైనంత వరకు మా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్, ఫిర్యాదు అయితే సీఎం అయితేనే, డిప్యూటీ సీఎం అయితేనేమి, అదేవిధంగా జిల్లా కలెక్టరు, ఉన్నతాధికారులు అందరికీ కూడా సమర్పించడం జరిగింది. కానీ న్యాయం మాత్రం జరగట్లేదు. కానీ దీనిపైన మా వంతు కూడా అందరం కూడా కలిసి ఈ యొక్క భూ విషయంలో పోరాటం అయితే చేస్తాం. చేస్తే పోరాటంలో పోయేది బానిస సంఖ్యలు తప్ప ఏమీ లేదు. మాకు కూడా ఒరిగేది బానిస సంఖ్యలు పోతే మేము బహుజనులు బాగుపడతామని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తూ, ఈ విధంగానే కొనసాగించడం ఈ కూటమి యొక్క ప్రభుత్వం ఇది కాదు. కానీ మాకు కూడా బహుజనులకు సముచిత న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చేయలేని పక్షంలో ఖచ్చితంగా 2029లో ఎన్నికల్లో మా బహుజనులందరూ కూడా ఏకమై ఈ యొక్క పార్టీలను గద్దె దింపడానికి సముచిత ఆలోచన చేస్తామని చెప్పేసి చేస్తాం. అదేవిధంగా ఈ శంకరయ్యకు ఆ భూమి విషయంలో ఖచ్చితంగా న్యాయం జరగకుంటే మేము దశల వారీగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మిత్రుల అందరికీ కూడా విప్లవాభివందనాలు. అదేవిధంగా అధికారులందరూ కూడా దీనిపైన సమగ్రమైన విచారణ చేపట్టి ఆయనకు, ఆయన కుటుంబీకులకు, ఆయన భూమికి వచ్చేటట్లు చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులను కోరడమైంది. జిల్లా యంత్రాంగం కూడా దీనిపైన మంచి ఆలోచన విధానంతో ముందుకు రావాలని చెప్పేస్తూ కలెక్టర్ గారికి ఒక విన్నపం